హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ చూపిస్తున్న వీడియో అండి. నాకు యాక్చువల్లీ నేను ఈ హ్యాండ్ వేయక ముందు గుర్తుండింది, బట్ మర్చిపోయాను. చాలాసార్లు అడిగారు మన సబ్స్క్రైబర్స్ అనమాట, డైరెక్ట్ నాకు ఫోన్కి మెసేజ్ పెట్టి నా నెంబర్కి. ఏంటంటే అండి, ఇప్పుడు హ్యాండ్ అనే కాదు, మనము బ్లౌజ్కి డిజైన్ అనేది ఎలా ట్రేసింగ్ చేసుకుంటామని చెప్పి. ట్రేసింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన మెజర్మెంట్ నేను యాక్చువల్లీ మీకు మన వీడియోలో ఫుల్ హ్యాండ్ మెజర్మెంట్ చూపించాను కదా. యాక్చువల్లీ నేను అంతా తీసుకోనండి, జస్ట్ మా విడ్త్ తీసుకుంటాను, లెంత్ తీసుకుంటాను అనమాట. లెంత్ తీసుకొని ఎగ్జాక్ట్ ఈ లెంత్ కాడికి ఎంత అవుతుంది వర్క్ అనేది దాన్ని బట్టి వేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, విడ్త్ ఇందులో కనిపిస్తుందో లేదో చిన్న గీతగా ఉంది చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్ విడ్త్ వచ్చింది, లెంత్ ఎగ్జాక్ట్గా వచ్చింది. సో దీన్ని బట్టి మనము హ్యాండ్ ట్రేసింగ్ అండ్ నెక్ ట్రేసింగ్ కూడా చూపిస్తానండి మీకు ఈ కంటిన్యూయేషన్లో. వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను మెజర్మెంట్ డ్రా చేసేసుకున్నానండి. తర్వాత ఏం చేస్తానంటే స్క్రీన్ తీసుకుంటానమాట. స్క్రీన్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. స్క్రీన్ తీసుకొని ఈ స్క్రీన్లో నేను ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మనకు ఇలా రెడ్గా ఉండకూడదు. దాన్ని బట్టి కూడా మీరు మెజర్మెంట్ అనేది చూసుకోండి. కనిపిస్తుంది కదా. అండ్ డిజైన్ స్టార్టింగ్ ఈ పాయింట్ అండి. డిజైన్ అనేది స్టార్టింగ్ వచ్చేసి ఈ పాయింట్ అనమాట, అంటే ఎడ్జ్ కనిపిస్తుంది కదా, ఎడ్జ్. సో అక్కడి నుంచి మనం తీసుకోవాలి, ఎడ్జ్ పాయింట్ చూసుకొని పెట్టుకోవాలి. అండ్ స్క్రీన్ తీసుకోవాలండి. స్క్రీన్ తీసుకొని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్గా ఎడ్జ్ పాయింట్లో మనకు ఈ లేజర్ లైట్ అనేది పడుతుంది, క్లియర్గా కనిపిస్తుంది కదా. అప్పుడు మనం ఏంటంటే స్క్రీనింగ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, స్క్రీనింగ్ చేసేటప్పుడు మూవ్ అవుతుంది చూడండి, ఎగ్జాక్ట్. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి, మ్యాక్సిమం తక్కువ కాకుండానే చూసుకోండి. రీజన్ ఏం లేదు, తక్కువ అయిందంటే గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి. ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు, స్టిచ్చెస్ పడిపోతాయి కాబట్టి. మగ్గం వర్క్ అంటే ఎగ్జాక్ట్ తీసుకోవాలండి. కావాలంటే మగ్గం వర్క్ని 1/2 ఇంచ్ తగ్గించే పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని డిజైన్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ అండి, చూస్తున్నారు కదా. ఈ కింద లైన్ ఏమో మనకు ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఇచ్చారు, బట్ పైకి వచ్చేసరికి క్రాస్ ఉంది. ఆ క్రాస్ ఉన్నప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇంకొంచెం నీట్గా, అంటే నేను ఆ డిజైన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఇంకొంచెం నీట్గా క్లియర్ కట్గా చూపించడం కోసం ఈ డిజైన్ని చూపిస్తున్నాను మీకు. అంటే దాన్ని కూడా అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనము నీడిల్ ప్లస్ కొట్టేసుకుంటే చూడండి, మనకు ట్రేసింగ్ అనేది చూపిస్తుంది, లైన్. కొన్ని మనం ఏంటంటే ఇది దాటిపోయింది అని చెప్పేసి మనము ఎగ్జాక్ట్ లైన్ టు లైన్ వచ్చిందండి, కనిపిస్తుంది కదా. కొన్ని ఏంటంటే ఈ విడ్త్ని దాటిపోయిందే, మనం విడ్త్ తగ్గించేసుకుంటే బెటర్ అని చెప్పేసి తగ్గించేసుకుంటాం అలాంటి డిజైన్స్కి. ఏంటి, క్రాస్గా వచ్చే డిజైన్స్కి. ఇదంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో క్రాస్గా వచ్చే డిజైన్స్కి లెంత్ ఎక్కువ అయిపోయింది అనే ఒపీనియన్ తోటి, విడ్త్ ఎక్కువ అయిపోయింది అనే ఒపీనియన్ తోటి మనము డైరెక్ట్ ఈ విధంగా విడ్త్ తీసుకుంటే విడ్త్ ఎక్కువ అయిపోయిందనే ఒపీనియన్ తోటి తగ్గించేస్తామన్నమాట. తగ్గిస్తే ఏమవుతుందంటే కింద ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ బార్డర్ అనేది మనకు తగ్గిపోద్ది. పైన ఏమో ఎగ్జాక్ట్ లూజ్కి వచ్చేస్తుంది మనం పెట్టుకున్న విడ్త్కి, కానీ కింద బార్డర్ అనేది తగ్గుద్ది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాగా కనిపించదు అనమాట. సో అందుకోసము మీరు ఇలా ప్లస్ నీడిల్ని ట్రేసింగ్ చేసుకుంటే చూడండి, ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ అక్కడికి ఎండ్ అయిందనమాట. సో అలాగా ప్లస్ నీడిల్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. అంటే అలాంటి క్రాస్గా ఉండే వర్క్స్కి ఇలా చేసుకోండి. ఇట్లాగే స్ట్రైట్గా వచ్చే వర్క్స్కి మాత్రం మీరు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట, స్క్రీన్ చేసేసుకోవచ్చు.
సో నెక్ కూడా ఎలా ట్రేస్ చేయాలనేది ఈ కంటిన్యూయేషన్లోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా హ్యాండ్ మెజర్ అండ్ హ్యాండ్ ట్రేసింగ్ ఎలాగనేది చూసారు కదండి. అండ్ ఇప్పుడు నెక్ ట్రేసింగ్ అనమాట. నెక్ అయితే నేను అంతకుముందు మీకు మెజర్మెంట్లో చూపించాను. యాక్చువల్లీ మొత్తము డ్రా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. బట్ మొత్తం అయితే అవసరం లేదండి. నేను వీడియోలో కూడా చెప్పున్నాను మీకు, మొత్తం అయితే అవసరం లేదు. నడుము అంటే హిప్ లూజ్, బట్ మనకేంటంటే 1 ఇంచ్ గ్యాప్ ఉండాలండి ఫ్రేమ్కి అండ్ దీనికి. 1 ఇంచ్ గ్యాప్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. అండ్ లెంత్, బ్లౌజ్ లెంత్, డీప్, ఇవి 3 ఉంటే చాలన్నమాట. సో ఇవి 3 పెట్టుకోండి. ఒక బ్రదర్ నాకు మెసేజ్ అంటే కింద కమెంట్స్లో పెట్టారు, ఇంత అవసరం లేదు, ఇది ఇంత సోదంత అవసరం లేదు, మీరేదో మామూలుగానే తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి. సోది దానికోసం కాదు బ్రదర్. యాక్చువల్లీ నేను పెట్టింది వచ్చేసి మీ అంత సీనియర్స్కి అయితే కాదు. ఏదో మా లాంటి జూనియర్స్కి ఉంటారు కదా, బిగినర్స్, వాళ్ళ కోసం పెట్టానన్నమాట. మీరు ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోండి బ్రదర్. సారీ, ఏమనుకోవద్దు, బై మిస్టేక్గా ఏదన్నా చెప్పుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ట్రేసింగ్ ఏంటంటే, ఇది వచ్చేసి ఓన్లీ బార్డర్ అండి, చూస్తున్నారు కదా, ఓన్లీ నెక్ బార్డర్ మాత్రమే అనమాట. మనకు ఆల్ ఓవర్ ఉన్నప్పుడు ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇలా స్క్రీన్ తీసుకొని మొత్తం చెక్ చేసుకొని స్క్రీన్ తీసుకుంటాం అనమాట. అంటే స్క్రీన్ని చెక్ చేసుకుంటాం అనమాట. అంటే ఓవరాల్ బాక్స్ షేప్లో తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బార్డర్ కాబట్టి మనకు బార్డర్ ఎగ్జాక్ట్ ఈ బార్డర్ కాడికి వస్తుందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. సో నేను ఇందాక చెప్పినట్లు ప్లస్ ఆప్షన్ తీసుకుంటే చూస్తున్నారు కదా, మూవింగ్ చూసుకోండి. కొంచెం నేనైతే కంపల్సరీ అండి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీడియో చూస్తూనే ఈ విషయం అనేది వినండి. నేను కంపల్సరీ ఎగ్జాక్ట్గా అయితే తీసుకోనండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను డీప్ అనేది. ఎందుకంటే ఇది మగ్గం వర్క్ కావచ్చు, ఏదైనా కూడా ఇలా టైట్ ఫిట్టింగ్ చేసినప్పుడు బాగుంటుంది. వన్స్ మనం లీవ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ దగ్గరకు అయిపోద్ది అనమాట. సో 1/2 ఇంచ్ దగ్గరకు అయిపోయినప్పుడు మనము నెక్ డీప్ అనేది తగ్గిపోద్ది. సో అందుకోసం డెఫినెట్లీ 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్ తీసుకున్నా తప్పులేదు ఎంబ్రాయిడింగ్ వరకు. ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ అనేది మనము స్టిచ్చింగ్లో చేసేసుకోవచ్చు అనమాట ఏదైనా కూడా. సో అందుకోసము నేను ఎంబ్రాయిడింగ్ వరకు ఇలా తీసుకుంటాను. సో ట్రేసింగ్ అయితే చూడండి, ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చేసింది. నేను ఇప్పుడు మళ్ళీ 0 కాడికి వెళ్ళిపోతాను. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి. మీరు అనుకోవచ్చు, మీరు ఎందుకు సిస్టర్ ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకున్నారు, అంటే ఎగ్జాక్ట్గా ఎందుకు తీసుకోలేదని చెప్పి. ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్ వెడల్పు ఉంటుంది, ఒక్కొక్కరిది తక్కువ ఉంటుందండి. సో నేనేంటంటే దీన్ని కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను కంపల్సరీ. ఇన్ కేస్ మనం స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవచ్చు కాబట్టి, అంటే బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని మిడిల్లో స్టిచ్చెస్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇలా నడుము దగ్గర తీసుకున్నారు కదా, ఆల్ ఓవర్ వర్క్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఆల్ ఓవర్ వస్తే మటుకు నేను చెప్పాను కదండి, స్క్రీన్ దగ్గర చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్ వస్తే నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియో ఆల్ ఓవర్కి సంబంధించి వీడియో చేస్తాను. సో మీరు కంపల్సరీ ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఫుల్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు బాగానే ఉంటుంది, కంపల్సరీ స్క్రీన్ అనేది మటుకు చెక్ చేసుకుంటుండండి, మనకు బాగానే ఉంటుంది చూడ్డానికేమో. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్కి తగిలిందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాదం బాగా క్లియర్గా చూడండి. అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను అంతకుముందు బిగినర్ని కాబట్టి నాకు కొంచెం మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి నాకు ఈ పాదం తగిలేసింది అనమాట స్క్రీన్కి, ఫ్రేమ్కి తగలడం వల్ల వంకర అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం సెట్ చేశారు. ఇట్లా వంకరైన పాదాన్ని సరిగ్గా ప్రాపర్గా సెట్ చేయడం కోసము ఏదైనా టిప్ కావాలంటే నాకు ఇప్పుడు వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అది కూడా చిన్న టిప్ ఇస్తాను. నాకు టెక్నీషియన్ చూపించారనమాట, సో అది కూడా చిన్న టిప్ ఇస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్న మిషన్కి సంబంధించి అవన్నీ మటుకు కంపల్సరీ క్లియర్ చేస్తానండి. సారీ అండి, ఏమనుకోవద్దు, ఈసారి బాగా లేట్ అయింది, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, చాలా లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇంకా మీదట రెగ్యులర్గా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి,
అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోమ్ షీట్ అనేది ఫుల్ వేసేస్తున్నారనమాట. వేస్ట్ అయిపోద్ది ఫోమ్ షీట్ అనేది. సో ఫుల్ వేయాల్సిన అవసరం లేదు. మనకు మెజర్మెంట్ ఎంత ఉందో దాని ప్రకారం తీసుకొని వేసుకోండి. అనవసరంగా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నాకు టు బీ హానెస్ట్ 1.5 year బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఇప్పటికి అంతే 1 year 2 months బ్యాక్ నేను ఫోమ్ షీట్ తెచ్చుకున్నా. చూస్తున్నారు కదా ఇంకా ఎంత ఉందో. నాకు ఇంకా ఆల్మోస్ట్ 6 months కొట్టేస్తుందండి ఫోమ్ షీట్. నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి ఫోమ్ షీట్ అనేది కంపల్సరీ వేస్తాను. మీరు ఫోమ్ షీట్ అనేది వేస్ట్ చేసుకోకండి, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. సో తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ తరపు నుంచి ఏదైనా నాకు చిన్న చిన్న యూజెస్ ఉన్నా కూడా అది కూడా నాకు చెప్పండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఇంకేదన్నా డౌట్స్ కానీ ఇట్లా ఏమన్నా మెజర్స్కి సంబంధించి కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్లీ క్లియర్ చేస్తాను. నేను అంత ప్రొఫెషనల్గా అయితే కాదండి, మనము ఈజీ మెథడ్గానే చెప్తానన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి, యూజ్ అయిందో లేదో నాకు కూడా తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ.